Right. Good morning, students. Today, in the present lecture, we will see the characteristics of a transistor which is connected in CE configuration. Okay. అందరూ ఇక్కడ present అయ్యారు కదా సరే So far, we have completed following concepts. ఇక్కడ PN junction diode అలాగే GNR diode అలాగే టన్నల్ డయోడ్ కంప్లీట్ చేసాం ఇవి అయిన తర్వాత మనం పిఎన్పి అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వాటి యొక్క ఆపరేషన్ కోసం స్టడీ చేసాం ఇది మిడ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చాను అలాగే సిసి కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసాం అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ derived a relation between ఆల్ఫా బీటా గామా ఇక్కడ ఆల్ఫా బీటా గామా పైన ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ here alpha is equal to it is the current amplification factor in CB configuration. So here alpha equal to IC by IB. So alpha value ఇస్తాడు IB వాల్యూ ఇస్తాడు IC ఫైండ్ అవుట్ చేయమంటాడు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది సో దానిపై ఫోకస్ చేయండి అలాగే ఇప్పుడు ట్రాన్సిస్టర్ సి క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేద్దాం సో ఇక్కడ ట్రాన్సిస్టర్ని సిఈ కాన్ఫిగరేషన్లో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇక్కడ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఫర్ ద వోల్టేజ్ హౌ ద కరెంట్ వేరీస్ ఓకే అనేది ఇప్పుడు స్టడీ చేయాలి హియర్ ది క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ సింప్లీ ఇట్ ఈస్ ద కర్వ్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ ది కరెస్పాండింగ్ కరెంట్ ఇక్కడ వోల్టేజ్కి అలాగే కరెంట్కి గ్రాఫ్ గీస్తే వచ్చే కర్వ్ని మనం క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటాం సో ఇన్ ఆర్డర్ టు స్టడీ ది సి క్యారెక్టరిస్టిక్ వీ హ్యావ్ డిజైన్డ్ ఏ సర్క్యూట్ విచ్ ఈస్ ఇన్ సి కాన్ఫిగరేషన్లో ఒక సర్క్యూట్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సర్క్యూట్లో అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్ So here the collector is P type and the base is N type. Again emitter is P type. So ఇక్కడ మనం ట్రాన్సిస్టర్ని ఇక్కడ యాక్టివ్ స్టేట్లో కనెక్ట్ చేసాం జనరల్గా యాక్టివ్ స్టేట్లో మ్యాక్సిమం యూజ్ చేస్తాం యాక్టివ్ స్టేట్లో ఏంటి ఇన్ యాక్టివ్ స్టేట్ ది ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ యాంప్లిఫైర్కి యూజ్ చేయొచ్చు సో వాట్ ఈజ్ యాక్టివ్ స్టేట్ అంటే ఏంటి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి వాట్ ఈస్ యాక్టివ్ స్టేట్ అమ్మాయి సాయేశ్వరి సతీష్ చెప్పండి ఎవరో ఒకరు రెస్పాండ్ వాట్ ఈస్ యాక్టివ్ స్టేట్ when we call a transistor is in active state లో ఉందని ఎప్పుడు చెప్తాం emitter junction forward bias emitter junction should be in forward bias and collector junction reverse bias collector junction అనేది రివర్స్ బయాస్ ఉన్నప్పుడు we said the transistor is in active state సో ఇక్కడ ఎమిటర్ బేస్ జంక్షన్ ని నేను ఇక్కడ విబిబి వోల్టేజ్తో నేను బయాసింగ్ చేశాను ఓకే అలాగే ఇక్కడ విసిసి వోల్టేజ్ని మన కలెక్టర్కి బయాసింగ్ చేసాం అయితే మనకు బేస్కి అలాగే ఎమిటర్కి మధ్యలో ఈ సి కాన్ఫిగరేషన్ అన్నాం కాబట్టి ఇన్ సి కాన్ఫిగరేషన్ ఎమిటర్ ఈస్ కామన్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్పుట్కి అలాగే అవుట్పుట్కి ఎమిటర్ కామన్గా ఉంటుంది సో ఇక్కడ బేస్ అలాగే కలెక్టర్ మిగిలాయి బేస్ దగ్గర మనం అవుట్పుట్ ఎప్పుడు తీసుకోము సో కలెక్టర్ దగ్గర అవుట్పుట్ తీసుకోవాలి సో ఇన్పుట్ అనేది బేస్ దగ్గర అలాగే ఎమిటర్కి మధ్యలో ఇన్పుట్ అనేది కనెక్ట్ చేస్తాం సో ఇక్కడ విబిఈ అనేది ఏమవుతుంది ఇట్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్ అవుతుంది అలాగే కలెక్టర్కి ఎమిటర్కి మధ్యలో వోల్టేజ్ని మనం వోల్టేజ్ అంటాం ఎవరు మైక్ అందరూ మ్యూట్లో పెట్టండి అమ్మా వరప్రసాద్
వరప్రసాద్ మ్యూట్లో పెట్టాలి. ఓకే, సో ఇక్కడ VBE అనేది ఇన్పుట్ వోల్టేజ్, అలాగే VCE ఇస్ ద అవుట్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ ఐబిని ఐబి ఏమవుతుందంటే ఇన్పుట్ కరెంట్ అవుతుంది. అలాగే ఐఈ అనేది ఏమవుతుంది, ఎమిటర్ కరెంట్, అండ్ ఐసి ఏమవుతుంది, అవుట్పుట్ కరెంట్ అవుతుంది. ఓకే, సో ఏంటి ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఏమవుతుంది, ఐబి అవుతుంది. అలాగే ఐసి ఏమవుతుంది, అవుట్పుట్ కరెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం కొన్ని డిఫైన్ చేస్తాం. ఏంటంటే అవి ఇక్కడ కొన్ని పాయింట్స్ డిఫైన్ చేసాం. హియర్ VBE ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్, అలాగే VCE ఈజ్ ద అవుట్పుట్ వోల్టేజ్, అండ్ IB ఇట్ ఈస్ ద ఇన్పుట్ కరెంట్, అండ్ IC ఈజ్ ద అవుట్పుట్ కరెంట్. ఓకే, సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే వోల్టేజ్ చేంజ్ చేస్తూ ఉంటే కరెంట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇక్కడ వోల్టేజెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే కరెంట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది మనం స్టడీ చేయాలి. సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ చేయాలి, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం ఈ బయాసింగ్ వోల్టేజ్ నుంచి మనం ఒక పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తూ, దీన్ని ఏమంటారు, పొటెన్షియోమీటర్. అలాగే ఈ పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తూ ఈ VBE వోల్టేజ్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో ఓల్డెన్ టీవీస్లో నాబ్స్ ఉండేవి, లేదంటే మన CROలో కూడా నాబ్స్ ఉంటాయి. ఈ నాబ్స్ ట్యూన్ చేసినప్పుడు మనకి ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఈ వోల్టేజెస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, సో అలానే ఈ VCE వాల్యూని చేంజ్ చేయడం కోసం ఇక్కడ R2 పొటెన్షియోమీటర్ని యూజ్ చేస్తాం. సో R2ని ట్యూన్ చేసినప్పుడు మనకి VCE వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, అయితే మనకు CE ట్రాన్సిస్టర్, ఈ CE కాన్ఫిగరేషన్లో మనం 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని స్టడీ చేస్తాం. ఏంటంటే ఫస్ట్ ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అలాగే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇన్పుట్ అలాగే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనం స్టడీ చేస్తాం. ఓకే, క్లియరా? అందరికి అర్థమవుతుందమ్మా? ఫస్ట్ థింగ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో మన అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్గా ఉంచుతాం. అప్పుడు ఇన్పుట్ వోల్టేజ్కి అలాగే ఇన్పుట్ కరెంట్కి మధ్యలో ఒక గ్రాఫ్ గీస్తాం. ఓకే, అలా గీస్తే వచ్చేది మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్లాట్ బిట్వీన్ ఇన్పుట్ వోల్టేజ్ వర్సెస్ ఇన్పుట్ కరెంట్ అట్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి, VCE. అవుట్పుట్ వోల్టేజ్ VCE. అలాగే ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి, VBE. అలాగే ఇన్పుట్ కరెంట్ ఏంటి, IB. సో at constant collector emitter voltage, that is output voltage, it is the curve between base current and base emitter voltage. Base current is the input current and base emitter voltage, it is the input voltage. Okay, కాన్స్టెంట్ VCE దగ్గర మనకు VBకి అలాగే IBకి ఒక గ్రాఫ్ గీస్తే వచ్చేది
మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అవుతుంది. సో ఇందులో ఏం చేస్తామంటే ఈ VB వాల్యూస్ని చేంజ్ చేస్తూ ఉంటాం. VCని ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ ఈ పొటెన్షియోమీటర్తో VC వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్కి సెట్ చేసి విడిచిపెట్టేస్తాం. అప్పుడు VB వాల్యూని ఈ పొటెన్షియోమీటర్ యూస్ చేస్తూ ట్యూన్ చేస్తాం. ట్యూన్ చేస్తే ఫస్ట్ 0 వోల్ట్ పెడతాం. 0 వోల్ట్కి ఈ IB కరెంట్ సంథింగ్ ఎంతో వస్తుంది. దాన్ని ఈ మైక్రో అమ్మీటర్ యూస్ చేస్తూ మెజర్ చేస్తాం. అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఈ 0 వోల్ట్కి ఒక IB కరెంట్ వస్తుంది. ఆ వాల్యూ నోట్ చేస్తాం. నెక్స్ట్ ట్యూన్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ 1 వోల్ట్ సెట్ చేస్తాం. అప్పుడు IB వాల్యూ ఎంత వస్తుంది, ఆ వాల్యూ నోట్ చేసాం. నెక్స్ట్ 2 వోల్ట్, అప్పుడు కూడా ఒక వాల్యూ వస్తుంది, నోట్ చేసాం. IB వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని నోట్ చేసాం. సో ఈ విధంగా ఈ VB వాల్యూస్కి కరస్పాండింగ్ IB వాల్యూస్కి ఒక టేబులర్ ఫామ్ చేస్తే అట్ కాన్స్టెంట్ 5 వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫామ్ చేస్తే మనకు ఒక గ్రాఫ్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఏంటి మనకు 0 వోల్ట్ పెట్టారు. 0 ఇక్కడ అంటే సంథింగ్ ఎంతో వస్తుంది. 0 వోల్ట్ దగ్గర నో కరెంట్. ఓకే, 0 కరెంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1 వోల్ట్ ఇది అనుకుందాం. ఈ 1 వోల్ట్ దగ్గర సమ్ కరెంట్ ఎంతో వచ్చింది. ఆ కరెంట్ నోట్ చేస్తే ఈ పాయింట్ వచ్చింది. 2 వోల్ట్ తీసుకున్నాను. ఆ 2 వోల్ట్ దగ్గర సమ్ ఈ కరెంట్ వచ్చింది. అప్పుడు ఈ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ 3 వోల్ట్ దగ్గర కరెంట్ ఎంతో ఈ కరెంట్ వచ్చింది. ఆ వాల్యూ నోట్ చేసి ఈ పాయింట్ వచ్చింది. ఇలా గ్రాఫ్ గీస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ VC అవుట్పుట్ వోల్టేజ్ని 10 వోల్ట్ సెట్ చేస్తాం. మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తాం. 0 నుంచి 1 వోల్ట్కి అలా రిపీట్ చేస్తే కరస్పాండింగ్ IB వాల్యూస్ నోట్ చేసి మళ్ళీ గ్రాఫ్ గీస్తే గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక పర్టికులర్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర ఒక గ్రాఫ్ వస్తుంది, ఒక కర్వ్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు కర్వ్ వస్తుంది. ఓకే, అందరికి అర్థమైందా? మనకు కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర ఈ కర్వ్ ఒక సింగిల్ కర్వ్ అనేది ఇక్కడ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఈస్ ద ప్లాట్ బిట్వీన్ VBE అండ్ IB at particular VCE, at particular constant VCE. ఓకే, ఇది ఇంకో VCE దగ్గర వచ్చిన వాల్యూ, అలాగే ఇది 1 వోల్ట్ దగ్గర వచ్చిన VCE వాల్యూ. ఓకే, అందరికి అర్థమైందమ్మా? డిఫరెంట్ అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర మన డిఫరెంట్ కర్వ్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే VC వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తుంటే గ్రాఫ్ అనేది ఈ కర్వ్ అనేది ఇట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద y యాక్సిస్ దూరంగా వెళ్తున్నాయి. అదే VC వాల్యూస్ తక్కువ ఉన్నాయనుకోండి, VC వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటే ఈ కర్వ్ అనేది ఏమవుతుంది? y యాక్సిస్ దగ్గరగా ఉంటుంది. ఓకే, ఏంటి హయ్యర్ VC వోల్టేజ్ at higher VC voltages, that is at higher output voltages, the curve lies away from the y axis. ఇక్కడ 10 వోల్ట్ ఎక్కువ కదా అవుట్పుట్ వోల్టేజ్, ఇక్కడ 5 వోల్ట్ 10తో కంపేర్ చేసి తక్కువ. సో 5 వోల్ట్ కర్వ్ అనేది దగ్గరగా ఉంది, 10 వోల్ట్ అనేది దూరంగా ఉంది. ఓకే, సో VC వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఈ కర్వ్ కూడా y యాక్సిస్ నుంచి ఇట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద y యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది ఒక PN జంక్షన్ డయోడ్ యొక్క వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇన్ ఫార్వర్డ్ బయాస్లో PN జంక్షన్ డయోడ్కి క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనేది ఈ విధంగా వస్తుంది. అంతే కదా, వోల్టేజ్, దిస్ ఈస్ కరెంట్, ఇట్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. PN జంక్షన్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2 గ్రాఫ్స్ కూడా ఒకేలా ఉన్నాయి. దీస్ 2 రిజంబుల్స్ సిమిలర్, సేమ్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ది క్యారెక్టరిస్టిక్స్ రిజంబుల్స్ దట్ ఆఫ్ ఏ ఫార్వర్డ్ బయాస్డ్ డయోడ్ కర్వ్.
ఫార్వర్డ్ బయాస్లో ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కర్వ్ని ఇక్కడ రిజంబుల్ చేస్తుంది. సేమ్ అలానే ఉంది. ఇది ఎందుకోసమంటే ఇక్కడ ఈ VC వాల్యూని కాన్స్టెంట్గా ఉంచాం. ఈ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. ఇక్కడ ఐబీ వాల్యూని మనం విత్ రెస్పెక్ట్ టు విబి అంటే ఇదేంటి పిఎన్ జంక్షన్ డయోడ్, పిఎన్ జంక్షన్ ఇది. సో పిఎన్కి వోల్టేజ్ చేంజ్ చేస్తున్నాం. ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సో కరెంట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ జంక్షన్ అనేది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ని రిజెంబుల్ చేస్తుంది. సో పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఏ విధంగా వస్తుందో ఈ ఐబీ వాల్యూ అనేది విత్ రెస్పెక్ట్ టు విబి సేమ్ అలానే వస్తుంది ఆ కర్వ్ అనేది. ఓకే, అందుకోసమే ఈ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనేది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్ కర్వ్ని రిజెంబుల్ చేస్తుంది. నెక్స్ట్, ఐబీ ఇంక్రీజెస్ లెస్ ర్యాపిడ్లీ విత్ విబి. ఈ విబి వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు విబి ఐబీ వాల్యూ అనేది లెస్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది కంపేర్ టు సిబి కాన్ఫిగరేషన్. కామన్ బేస్ కాన్ఫిగరేషన్తో కంపేర్ చేస్తే ఈ సిఈ కాన్ఫిగరేషన్లో విత్ రెస్పెక్ట్ టు విబి ఐబీ ఇంక్రీజెస్ లెస్ ర్యాపిడ్లీ. అదే సిబి కాన్ఫిగరేషన్లో దాని అర్థం ఏంటి? సిబి కాన్ఫిగరేషన్లో ఐబీ ఇంక్రీజెస్ విత్ రెస్పెక్ట్ టు విబి ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఈ కర్వ్ అనేది వై యాక్సిస్ దగ్గరలో వస్తుంది. అంటే విబి వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంటే ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో కర్వ్ అనేది స్లాంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ కర్వ్ అనేది వై యాక్సిస్ దగ్గరగా షిఫ్ట్ అవుతుంది సిబి కాన్ఫిగరేషన్లో. ఓకే, సిబి కాన్ఫిగరేషన్తో కంపేర్ చేస్తే సిఈ కాన్ఫిగరేషన్లో ఐబీ వాల్యూ అనేది లెస్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ఓమ్స్లా ఏంటి? ఓమ్స్లా ఏంటమ్మా చెప్పండి, ఎవరో ఒకరు రెస్పాండ్ అవని. V equals to IR. V is equal to IR. So the resistance is equal to V by I. Voltage by current. అయితే ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ నాకు కావాలి. కాకపోతే దిస్ కెన్ బి అప్లికేబుల్, ఓమ్స్లో కెన్ బి అప్లికేబుల్ ఫర్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ స్ట్రైట్ లైన్ లీనియర్గా ఇంక్రీజ్ అయితే మనం అప్లై చేయొచ్చు. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ గ్రోత్. ఇక్కడ లీనియర్గా ఇంక్రీజ్ అవ్వట్లేదు కరెంట్ అనేది. ఓకే, సో అందుకోసం ఏం చేస్తామంటే వీ విల్ టేక్ ది చేంజెస్. సపోజ్ ఫర్ దిస్ కర్వ్, ఫర్ దిస్ అవుట్పుట్ వోల్టేజ్, ఈ అవుట్పుట్ వోల్టేజ్కి ఏం చేస్తామంటే ఒక టూ పాయింట్స్ తీసుకున్నాను. ఈ గ్రాఫ్ పైన 2 పాయింట్స్ కన్సిడర్ చేశాను. సో లెట్ us suppose this voltage as 1 and let us consider this voltage as VB2. So the corresponding currents same అవుతాయి IB1 and this is IB2. So this will become delta VBE and this will become delta IB. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్. దిస్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్. ఓకే, ద ఇన్పుట్ రెసిస్టెన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ది చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్ at constant output voltage. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంచినప్పుడు ది రేషియో బిట్వీన్ ద చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ రెసిస్టెన్స్. ఓకే, సో సేమ్ లేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సింప్లీ వోల్టేజ్ బై కరెంట్. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ గ్రోత్. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ద చేంజెస్, డెల్టా యాడ్ చేసాం. ఇక్కడ వోల్టేజ్ ఏంటి? ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్ మీన్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్.
సో ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి ఇక్కడ VB, we are taking the change by the change in the input current at constant output voltage. So this is about input characteristic curve. నెక్స్ట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ ఒకసారి చూద్దాం. అయితే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామంటే at constant అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ కరెంట్కి మధ్యలో కర్వ్ వస్తుంది. at constant input వోల్టేజ్ కాదు, కరెంట్. ఓకే, ఇన్పుట్ కరెంట్ దగ్గర అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడు స్టడీ చేస్తాం, we will take at constant input current, it's not voltage. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో మాత్రం మనం at constant అవుట్పుట్ వోల్టేజ్ అయ్యి. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ అదే గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్పుట్ వోల్టేజ్, ఇట్ ఈస్ ఇన్పుట్ కరెంట్. సో హియర్ ద ఇన్పుట్ కరెంట్ ఈస్ IB. సో we will take at constant IB దగ్గర, కాన్స్టెంట్ IB దగ్గర it is the curve between output voltage versus output current. అవుట్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ కరెంట్ మధ్యలో గ్రాఫ్ గీస్తే వచ్చేదాన్ని అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటాం, బట్ ఇట్ ఈస్ అట్ కాన్స్టెంట్ ఇన్పుట్ కరెంట్. ఓకే, సో హియర్ ది అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ VCE versus the output current is IC. సో VCE కి IC కి at constant IB దగ్గర గ్రాఫ్ గీస్తే వచ్చేది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఐబీని కాన్స్టెంట్గా ఉంచుతాం. అంటే ఇక్కడ VBని ట్యూన్ చేయడం ద్వారా మనం IB వాల్యూని కాన్స్టెంట్ ఒకే వాల్యూకి ఫిక్స్ చేస్తుంటాం. ఓకే, సో IB కాన్స్టెంట్గా ఉంచి VC వాల్యూని ఈ పొటెన్షియోమీటర్ యూజ్ చేస్తూ ట్యూన్ చేసినప్పుడు IC వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IB వాల్యూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 మైక్రో యాంపియర్స్ అంటే ఎప్పుడు వస్తుంది, ఈ స్లోప్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే, బ్రేక్ అవ్వాలి. ఇక్కడ ఓపెన్ లూప్ తీసుకున్నప్పుడు 0 మైక్రో యాంపియర్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ VC వాల్యూని 0 వోల్ట్ పెడతాం, లేదంటే 0 వోల్ట్ పెడతాం. అప్పుడు IC వాల్యూ ఏమొస్తుంది, 0 వస్తుంది. 1 వోల్ట్ పెడతాం, ట్యూన్ చేసి 1 వోల్ట్ సెట్ చేస్తాం. అప్పుడు సమ్ IC వాల్యూ వస్తుంది. ఆ IC వాల్యూ నోట్ చేస్తాం. నెక్స్ట్ 2 వోల్ట్ సెట్ చేస్తాం. అప్పుడు ఒక IC వాల్యూ వస్తుంది, అదొక వాల్యూ నోట్ చేస్తాం. నెక్స్ట్ 3 వోల్ట్ పెడతాం, అప్పుడు ఒక IC వాల్యూ వస్తుంది, ఆ IC3 వాల్యూని నోట్ చేస్తాం. ఇలా ఈ అన్ని వాల్యూస్కి నోట్ చేశాక గ్రాఫ్ గీస్తే మనకు వచ్చేదాన్ని గ్రాఫ్ గీస్తే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IB వాల్యూ 0కి తీసుకున్నప్పుడు మనకి ఏంటి, VC వాల్యూని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తుంటే IC వాల్యూ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఈ విధంగా ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ నెక్స్ట్ IB వాల్యూని ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే IB వాల్యూని అంటే ఇన్పుట్ కరెంట్ని ఇంక్రీజ్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది ఏమైంది, పైకి షిఫ్ట్ అయింది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే IB వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ది ప్లాట్ బిట్వీన్ ది కర్వ్ బిట్వీన్ ది VCE అండ్ IC ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద x యాక్సిస్ నుంచి పైకి వెళ్తుంది. ఓకే, దూరంగా వెళ్తుంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ రావాలి మీకు, ఏంటి, VC వాల్యూని నెగిటివ్గా తీసుకున్నాం, ఇక్కడ IB వాల్యూస్ కూడా నెగిటివ్ తీసుకున్నాం, అలాగే ఇక్కడ IC వాల్యూస్ కూడా నెగిటివే. ఇక్కడ ఏంటంటే మీకు సైన్ కన్వెన్షన్ చెప్పడం మిస్ చేశాను. సైన్ కన్వెన్షన్
సైన్ కన్వెన్షన్ ఏంటంటే ట్రాన్సిస్టర్ లోపలికి కరెంట్ అనేది కరెంట్ ఎంటర్స్. ట్రాన్సిస్టర్ లోపలికి కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఈ అనేది ట్రాన్సిస్టర్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో అలాంటి సందర్భంలో ది కరెంట్ అనేది పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇఫ్ ద కరెంట్ లీవింగ్ ద ట్రాన్సిస్టర్ we will take it as నెగిటివ్ కరెంట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఐబి లీవ్ అవుతుంది, ట్రాన్సిస్టర్ నుంచి బయటకు వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఐబిగా కన్సిడర్ చేస్తాం. అగైన్ హియర్ ఐసి ఈజ్ లీవింగ్ ద ట్రాన్సిస్టర్, సో we will take it as మైనస్ ఐసి. ఇక్కడ ఐ అనేది ఎంటర్ అవుతుంది, సో we will take it as పాజిటివ్ వాల్యూ. సో దట్స్ వై హియర్ ఐసి ఈజ్ నెగిటివ్ వాల్యూస్. ఓకే, నెగిటివ్గా కన్సిడర్ చేసుకున్నాం. అలాగే ఐబి కూడా నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాం. అంటే ఇక్కడ కరెంట్ అనేది ఏంటి, ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. డైరెక్షన్ మెన్షన్ చేయడం కోసం నోట్ చేస్తున్నాం. అలాగే విసి వాల్యూస్ కూడా నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాం. ఎందుకంటే విసి అనేది ఏం చేస్తున్నాం, ఇక్కడ నెగిటివ్ చూడండి, నెగిటివ్ బ్యాటరీ టెర్మినల్ ఇలా నెగిటివ్, ఇదంతా నెగిటివ్. అలాగే విసిసి పాజిటివ్ టెర్మినల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విబిబి వాల్యూని జాగ్రత్త వినాలి, ఇక్కడ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, జాగ్రత్త వినండి. నేను ఇక్కడ +5 వోల్ట్ పెట్టాను, అంటే ప్లస్ కాదమ్మా, ఇది నేను మైనస్. ఇక్కడ -5 వోల్ట్ ఇచ్చాను. దాని అర్థం ఏంటి, ఇక్కడ +5 వోల్ట్, ఇక్కడ గ్రౌండ్ తీసుకున్నాం కదా అమ్మా. ఇక్కడ సైన్ కన్వెన్షన్ అర్థమైందా అందరికీ? సైన్ కన్వెన్షన్ అర్థమైందా? ఓకే, ఏదైనా చెప్పాలంటే వాయిస్తో చెప్పండి. చాట్ బాక్స్ ప్రతిసారి నేను చూడలేను. సో ఇక్కడ ఇది నెగిటివ్ టెర్మినల్ అమ్మా, నెగిటివ్. సో దిస్ ఈజ్ పాజిటివ్. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ తీసుకున్నాం. సో గ్రౌండ్ అంటే ఏంటి, ఇది 0 వోల్ట్గా కన్సిడర్ చేసుకోవాలి. అయితే సపోజ్ ఇక్కడ -5 వోల్ట్ అప్లై చేశాను. దాని అర్థం ఏంటి, దిస్ ఈజ్ -5 వోల్ట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, 0 వోల్ట్. అలాగే ఇక్కడ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి, ఇది మైనస్ కదా, -2 అనుకుందాం. సో ఇక్కడ -2 వోల్ట్ అప్లై చేస్తే దాని అర్థం ఏంటి, విత్ రెస్పెక్ట్ టు 0 వోల్ట్, విత్ రెస్పెక్ట్ టు ఎమిటర్ వీఆర్ అప్లయింగ్ -2 వోల్ట్ హియర్. సో ఇక్కడ -2 వోల్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఎమిటర్ జంక్షన్ అనేది పిఎన్పి. ఎమిటర్ జంక్షన్ అనేది ఏ బయాస్లో ఉంది, ఎమిటర్ జంక్షన్ అనేది ఇక్కడ ఏ బయాస్లో ఉంది. లెట్ మీ ఆస్క్ భవిక, చెప్పండి. ఇక్కడ 0 వోల్ట్ ఇది, అలాగే నెగిటివ్ n is connected to -5 volt. Now tell me, emitter junction is in which bias? Emitter junction అనేది ఏ bias లో ఉంది? ఫస్ట్ థింగ్ రెస్పాండ్ అవ్వండి, ఉన్నారా? Yes sir. చెప్పండి, ఏ bias లో ఉంది? Greater. సరే నేను చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. ఇక్కడ నెగిటివ్ సైన్ అలాగే పాజిటివ్ సైన్ ఏంటంటే, ఇక్కడ హై పొటెన్షియల్ ఉన్నదాన్ని ఎప్పుడైనా పాజిటివ్గా తీసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే అర్థం ఏంటి, లో పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి, నెగిటివ్.
పాజిటివ్ +5 వోల్ట్ అంటే అర్థం ఏంటి? అది పాజిటివ్. అర్థమైందా? సో 0తో పోలిస్తే -5 అనేది లెస్. సో దాని అర్థం ఏంటి? 0తో పోలిస్తే -5 అనేది తక్కువ. అంటే ఇది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. అర్థమైంది ఈ పాయింట్ అందరికీ? సో P is connected to ప్లస్, N is connected to నెగిటివ్. సో ఈ జంక్షన్ అనేది ఏ బయాస్లోకి వచ్చింది? ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. అలాగే ఇక్కడ కలెక్టర్ అనేది -2 వోల్ట్కి కనెక్ట్ చేసాం, బేస్ అనేది -5 వోల్ట్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు -5 వోల్ట్ ఎక్కువ, -2 వోల్ట్ ఎక్కువ? చెప్పండి. యమున చెప్పండి. అమ్మాయి -2 ఎక్కువ, -5 ఎక్కువ? యమున చెప్పండి. -2 సార్. ఎక్కువ. సో ఇది ప్లస్ అవుతుంది, -2 అనేది ప్లస్ అవుతుందా నెగిటివ్ అవుతుందా కంపేర్ టు బేస్? -2 ప్లస్ అవుతుంది. అలాగే ఇది నెగిటివ్గా తీసుకోవాలి. సో ఇప్పుడు కలెక్టర్ జంక్షన్ అనేది ఏ బయాస్లోకి వచ్చింది? కలెక్టర్ జంక్షన్ ఏ బయాస్లో ఉంది ఇప్పుడు? చూడండి, P is connected to ప్లస్, N is connected to నెగిటివ్. సో కలెక్టర్ జంక్షన్ ఏ బయాస్లోకి వచ్చింది? చెప్పండి ఎవరో ఒకరు. వరప్రసాద్ చెప్పాయి. Pని ఇక్కడ ప్లస్ కనెక్ట్ చేసావు, Nని నెగిటివ్ కనెక్ట్ చేసావు. వరప్రసాద్ ఉన్నారా లేదా? లేకపోతే రిమూవ్ చేసేస్తా, మీటింగ్ నుంచి రిమూవ్ చేస్తా. ఉన్నావా వరప్రసాద్? రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ థింగ్ రెస్పాండ్ అవ్వడం. టైం వేస్ట్ అవుతుంది మీ వల్ల. అమ్మాయి రమాదేవి చెప్పండి. రమాదేవి, కలెక్టర్ని ప్లస్ కనెక్ట్ చేసాం, P is connected to ప్లస్, N is connected to మైనస్. సో ఇక్కడ ఏంటి? కలెక్టర్ జంక్షన్ అనేది ఏ బయాస్లోకి వచ్చింది? రవి చెప్పమ్మా. చెప్పు, ఏ బయాస్ ఇది? ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్. కానీ యాక్చువల్గా యాక్టివ్ స్టేట్లో ఉండాలంటే కలెక్టర్ జంక్షన్ అనేది ఏ బయాస్లో ఉండాలి? ఏంటి సార్? యాక్టివ్ స్టేట్లో ఉండాలంటే కలెక్టర్ జంక్షన్ అనేది ఏ బయాస్లో ఉండాలి? యాక్టివ్ స్టేట్లో కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఉండాలి. అలాగే ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. కాకపోతే ఇక్కడ కలెక్టర్ జంక్షన్ అనేది ఏమైంది? రివర్స్ బయాస్లో ఉండకుండా ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. అర్థమైందా? సో ఇక్కడ బిలో సర్టెన్ వోల్టేజ్ కంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ రీజియన్లో, ఈ సాచురేషన్ రీజియన్ అంటాం దీన్ని, ఈ రీజియన్లో ఏమైంది? కలెక్టర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండకుండా రివర్స్ బయాస్లోకి వచ్చింది. ఓకే. అలాగే ఇక్కడ ఈ రీజియన్ ఉంది కదా, దీన్ని యాక్టివ్ రీజియన్ అంటాం. ఓకే. సో కలెక్టర్ జంక్షన్ అనేది ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చింది. ఏంటి? కలెక్టర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఉంది, అలాగే ఎమిటర్ జంక్షన్ ఆల్రెడీ ఫార్వర్డ్ బయాస్లో ఉంది. సో రెండు ఫార్వర్డ్ బయాస్లు ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది ఇట్స్ కండక్టివిటీ అనేది చాలా హైగా ఉంటుంది. ట్రాన్సిస్టర్ కండక్టివిటీ రెండు ఫార్వర్డ్ కాబట్టి కరెంట్ అనేది ఈ లూప్లో మ్యాక్సిమం ఫ్లో అవుతుంది. సో అప్పుడు కలెక్టర్ కరెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకే.
సో అప్పుడు VC వాల్యూ ఎంత చేంజ్ చేసినా అది ఒక శాచురేట్ పాయింట్కి రీచ్ అవుతుంది, మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది. సో అందుకోసమే ఈ శాచురేషన్ రీజన్లో ఒక ట్రాన్సిస్టర్ని స్విచ్ ఆన్గా యూజ్ చేస్తాం. ఓకే, శాచురేషన్ రీజన్లో ఏమైందమ్మా, కలెక్టర్ జంక్షన్ అలాగే ఎమిటర్ జంక్షన్, collector junction in saturation region, collector junction is in forward bias, అలాగే ఎమిటర్ జంక్షన్ కూడా ఫార్వర్డ్ బయాస్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుంది, మనం ఈ రీజియన్ లో స్విచ్ ఆన్ గా యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ యాక్టివ్ రీజియన్ లో యాంప్లిఫైయర్ గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందమ్మా, కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్ లో ఉంటుంది, అలాగే ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. సో ఈ స్టేట్ లో యాంప్లిఫైయర్ గా యూజ్ చేస్తాం యాక్టివ్ రీజియన్ లో. నెక్స్ట్ ఇక్కడ ఐబీ అనేది ఇంకా కిందకి తీసుకుంటే ఏమవుతుంది, ఐబీ వాల్యూస్ పాజిటివ్ గా తీసుకోవాలి. ఐబీ పాజిటివ్ అంటే అర్థం ఏంటి, ఐబీ అనేది ట్రాన్సిస్టర్ లోపలికి ఎంటర్ అవుతున్నట్టు. ఓకే, ఇక్కడ ఐబీ వాల్యూ పాజిటివ్ గా తీసుకుంటే దాని అర్థం ఏంటి, ఐబీ అంటే కరెంట్ అనేది లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంది, ఈ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు. ఓకే, అంటే కరెంట్ ఏంటి, జనరల్గా ఈ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు కరెంట్ డైరెక్షన్ బయటకు ఉంటుంది, కానీ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ ఎమిటర్ జంక్షన్ అనేది ఏమవ్వాలి, అప్పుడు రివర్స్ బయాస్లో అవ్వాలి. ఓకే, అలాగే ఇక్కడ ఈ రీజియన్లో అంటే ఈ వోల్టేజ్ రీజియన్లో కలెక్టర్ జంక్షన్ ఆల్రెడీ రివర్స్ బయాస్లో ఉంది. సో ఈ కట్ ఆఫ్ రీజియన్లో ఏమవుతుందంటే, రెండు జంక్షన్స్ మనకు రివర్స్ బయాస్లోకి వెళ్తాయి. కట్ ఆఫ్ రీజియన్లో కలెక్టర్ జంక్షన్ అలాగే ఎమిటర్ జంక్షన్ బోత్ ఆర్ ఇన్ రివర్స్ బయాస్. సో ట్రాన్సిస్టర్ నుంచి ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు, అంటే ఐసీ ఏమవుతుంది, నెగ్లిజిబుల్ అవుతుంది. సో ఈ రీజియన్లో ఐసీఓ మాత్రమే ఉంటుంది, లీకేజ్ కరెంట్ మాత్రమే ఉంటుంది. సో ఈ స్టేట్లో ఒక ట్రాన్సిస్టర్ని స్విచ్ ఆఫ్గా యూజ్ చేస్తాం కట్ ఆఫ్ రీజియన్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ ద యాక్టివ్ రీజియన్ ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ బేస్ కరెంట్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలెక్టర్ వోల్టేజ్ ఓవర్ కలెక్టర్ కరెంట్ ఈజ్ స్మాల్, while for large base current values this effect increases. ఏంటమ్మా, యాక్టివ్ రీజియన్లో మన ఐబీ కరెంట్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు, ఈ ఐబీ వాల్యూస్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, ఐబీ వాల్యూస్ తక్కువ తీసుకున్నప్పుడు అంటే లో వాల్యూస్ దగ్గర, అంటే ఈ కర్వ్స్కి కింద కర్వ్స్కి ఎఫెక్ట్ ఆఫ్ కలెక్టర్ వోల్టేజ్, మన వీసీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా ఐబీలో పెద్ద చేంజ్ రాదు, పెద్ద చేంజ్ రాదు. అదే హై ఇన్పుట్ కరెంట్స్ దగ్గర మన వీసీ వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తుంటే ఐబీ వాల్యూస్లో చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, యాక్టివ్ రీజియన్లో మనకు ఇన్పుట్ కరెంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఐసీ వాల్యూస్లో కూడా చేంజెస్ అనేవి ఎక్కువ వస్తాయి, ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ కరెంట్ గెయిన్ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్ ఈస్ గ్రేటర్ దాన్ యూనిటీ. మనకు కరెంట్ గెయిన్ అనేది ఇక్కడ కరెంట్ గెయిన్ ఏంటమ్మా, సిఈ కాన్ఫిగరేషన్లో కరెంట్ గెయిన్ని ఏ సింబల్తో నోటేట్ చేస్తాం, కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ని సిఈ కాన్ఫిగరేషన్లో దేంతో ఇండికేట్ చేస్తాం, బీటా. సో హియర్ బీటా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ BC547 తీసుకున్నాం, దాని బీటా వాల్యూ అరౌండ్ 200 సంథింగ్ అంత వాల్యూ ఉంటుంది. ఓకే, కరెంట్ గెయిన్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ యూనిటీ. అలాగే ఇక్కడ శాచురేషన్ రీజన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. శాచురేషన్ రీజన్లో మనకు రెండు జంక్షన్స్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి. సో మన వీసీ వాల్యూని ఎంత ఇంక్రీజ్ చేసినా పెద్ద చేంజెస్ అనేవి రావు. ఈ ఐబీ అవుట్పుట్ కరెంట్ అనేది ఒక సాచురేట్ పాయింట్కి రీచ్ అవుతుంది. సో ఇన్ దిస్ రీజన్ వీ విల్ యూజ్ ఇట్ యాజ్ స్విచ్ ఆన్గా యూజ్ చేస్తాం ట్రాన్సిస్టర్ని. అలాగే
ఫర్ వెరీ లార్జ్ వాల్యూస్ ఆఫ్ VCE ఇక్కడ ఏం చూడండి, ఈ VC వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ VC వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కరెంట్ అలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఒక సర్టెన్ పాయింట్ దాటిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్టెన్ పాయింట్ దాటిన తర్వాత VC వాల్యూని ఇంకా పెంచారు. అప్పుడు ఏమవుతుందంటే మన కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నాం. కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఉంది. వోల్టేజ్ని ఇంకా ఇంక్రీజ్ చేసేస్తే ఏమవుతుందంటే ఒక సర్టెన్ పాయింట్ దాటిన తర్వాత అవలాంచ్ బ్రేక్ డౌన్ అవుతుంది. జంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది. అప్పుడు కరెంట్ అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోద్ది. ఓకే, కరెంట్ అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోద్ది. ఓకే, కరెంట్ అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోద్ది. ఇన్ ద కట్ ఆఫ్ రీజన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కలెక్టర్ కరెంట్ ఫ్లోస్ ఈవెన్ వెన్ బేస్ కరెంట్ ఈజ్ 0. ఓకే, ఈ రీజన్లో ఏమవుతుందమ్మా, రెండు జంక్షన్స్ ఫార్వర్డ్ రివర్స్ బయాస్లో ఉంటాయి. సో ఈ రీజన్లో స్విచ్ ఆఫ్గా యూజ్ చేస్తాం. ఇందులో మనకు ఉండే కరెంట్ ఓన్లీ కరెంట్ ఏంటి, ICEO, లీకేజ్ కరెంట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద చేంజ్ ఇన్ అవుట్పుట్ వోల్టేజ్ టు ద చేంజ్ ఇన్ అవుట్పుట్ కరెంట్. It is the ratio between the change in output voltage to output current at constant input current. Okay, so that's all for this class. Thank you, students.